ఓటీటీలో 'డిఎస్ ఇరై' అనే ఒక మలయాళం మూవీ తెలుగు డబ్బింగ్ స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తలో మాత్రం పిచ్చ హైప్ అయితే క్రియేట్ అయింది ఈ సినిమా చుట్టూ. ఆ హైప్ కి వర్తా కాదా అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్‌లీ ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే బ్రిలియంట్ ఉంది. టెక్నికల్ గా మాత్రం వేరే లెవెల్‌లో ఉంది సినిమా అయితే మాత్రం. స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో హీరో ఒక ఆర్కిటెక్చర్. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చనిపోయిందని తెలుసుకొని తన ఇంటికి చూడడానికి వెళ్తాడు. పోతే అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మనోడికి కంటి మీద నిద్ర లేదు. ఎరా అంటే చనిపోయిన ఆళ్ళ గర్ల్ ఫ్రెండ్ దయ్యం అయి వచ్చిందా అన్న ఒక అనుమానం క్రియేట్ అయింది. ఆ దయ్యం బారి నుంచి హీరో ఎలా బతికి బయటపడ్డాడు అని తెలుసుకోవడమే ఈ సినిమా. యాక్చువల్లీ ఈ సినిమాలో నాకు బ్రిలియంట్ ఏమనిపించిందంటే ఫిజికల్ అపియరెన్స్ ఉండదు గోస్ట్‌ది ఎక్కడా కూడా. గట్టిగా కొడితే ఒక దిక్కున ఉంటదేమో. సినిమా అంతా కూడా ఫిజికల్ అపియరెన్స్ లేకుండానే ఆ గోస్ట్‌ని మనం ఫీల్ అవుతాం. ఫీల్ అవ్వడమే కాదు భయపెట్టారు. కొన్ని సీన్స్ అయితే భలే ఇంట్రెస్ట్ కలిగించారు. దాంతో పాటు కొంచెం హారర్ ఫీల్ కూడా తీసుకొచ్చారు. సో చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ 'మసూద' ఒక సీరియస్ హారర్ ఇదే అనుకుంటా. ఆ హారర్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నారు. ఈ మలయాళం వాళ్ళు ఏదైనా ఒక జానర్ ని పిక్ చేసుకుంటే దానికి అవుట్ ఆఫ్ వెళ్ళిపోతున్నారు. ఆ జానర్ కి ఏం కావాలో ఇచ్చి పడేస్తున్నారు అంతే. ఈ సినిమాకి సంబంధించి కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. కొన్ని సీన్స్ అయితే కళ్ళు మూసుకునేటట్టు ఉంటాయి. అంత రాగా చూపిస్తారు కొన్ని సీన్స్ ని. ఆ గోస్ట్ కూడా భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ మన తెలుగులో రవిబాబు ఎప్పుడో అవును రూపంలో ట్రై చేస్తాడు కదా అనుకోవచ్చు. అవునుకి కొంచెం సిమిలర్ గానే ఉంటది. అంటే గోస్ట్ అపియరెన్స్ మాత్రమే, మిగతాదంతా అది వేరు ఇది వేరు అనుకోండి. బట్ ఏదైతే ఐడియా ఉందో అది మాత్రం అవును సినిమాలో చూసిన ఐడియాని ఇందులో కూడా రిఫ్లెక్ట్ అయ్యిందా అనిపించింది. కానీ దాన్ని యూజ్ చేసుకున్న విధానం, దాని చుట్టూ క్రియేట్ అయిన భయం కానీ సూపర్ ఉన్నాయి సినిమాలో. సినిమా స్టార్టింగ్ లో స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకుంటారు. అదంతా కూడా పెద్ద ఏదో వెళ్తుందిలే అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం క్లైమాక్స్కి వెళ్ళిన తర్వాత మనం పీక్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అంత రేంజ్ లో ఇవ్వలేకపోయారా అనిపించింది. యాక్చువల్లీ ఈ గోస్ట్ కి సంబంధించి తనకు ఒక క్లిప్ ఉంటేనే అరాచకం చేసి వదిలిపెడుతుంది. అలాంటిది ఆ కంప్లీట్ గా దయ్యాన్ని డిస్ట్రాయ్ చేసి ప్రపంచంలోనే లేకుండా చేస్తున్నారంటే ఇంకెంత గోల్ చేయాలి ఆ దయ్యం. బట్ క్లైమాక్స్ సరెండర్ అయిపోతుంది. లిటరల్లీ ఏం చెయ్యదు. హీరో చేసుకుంటూ పోతాడు తప్ప దయ్యం అసలు తిరిగి కూడా చూడదు. సో అదైతే కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. సినిమా మొత్తం కూడా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు కదరా. క్లైమాక్స్కి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ఆ ఇంట్రెస్ట్ ని పీక్ కి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఏదో లైట్ గా లాగించినట్టు అనిపించింది. అది తీసి పక్కన పెడితే ఓవరాల్ వెరీ గుడ్ హారర్ మూవీ. డెఫినెట్ గా హారర్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా వేసేయండి. మంచి కిక్ అయితే ఉంటది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ చేసుకోండి గురువు గారు. అలాగే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఛానల్ చెక్అౌట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.